హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో ముందుగా చూడండి, భాగం పార్ట్ అనేది సెపరేట్. మనకు ఆర్టికల్స్ అన్నా, అధికరణ అన్నా, ప్రకరణ అన్నా ఇవన్నీ కూడా ఒకటే అర్థం వస్తుంది. సో సవరణ అమెండ్మెంట్ అనేది మరలా వేరు. ఇది మనకు ఆల్రెడీ అవగాహన ఉన్నదే, కాకపోతే కొంచెం వివరణ ఇస్తున్నా. అయితే ఇందులో మనకు 395 ఆర్టికల్స్ కలవు. భారత రాజ్యాంగంలో నెంబర్ ఆర్టికల్స్ వచ్చేసరికి ఎప్పుడు కూడా కాన్స్టెంట్. నెంబర్డ్ ఆర్టికల్స్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్. మొత్తం నెంబర్ ఆర్టికల్స్ ఎన్ని అంటే 395. నెంబర్ ఆఫ్ అనేది అది నిరంతర ప్రక్రియ, ఎప్పుడు కూడా కంటిన్యూస్గా యాడ్ అవుతూనే ఉంటాయి. సో నెంబర్ ఆర్టికల్ ఎప్పుడు కూడా మనకు కాన్స్టెంట్ 395 ఆర్టికల్. ఈ ఆర్టికల్స్కు రిలేటెడ్గా ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కొన్ని చూద్దాం. అందులో ముందుగా మొదటి భాగం మనం చూసినట్లయితే యూనియన్ అండ్ టెరిటరీ, కేంద్రము మరియు భూభాగాలు. మొదటి భాగం దేని గురించి తెలియజేస్తుందంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, కేంద్రము మరియు భూభాగాల గురించి తెలియజేయడం జరుగుతుంది. 1వ ఆర్టికల్ వచ్చేసరికి యూనియన్ యొక్క పేరు మరియు భూభాగం, కేంద్రము మరియు భూభాగాల గురించి తెలియజేయడం జరుగుతుంది. 2వ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటంటే నూతన రాష్ట్రాలను చేర్చుకొనడం మరియు స్థాపించడం గురించి తెలియజేస్తుంది. సో ఆర్టికల్ 2A సిక్కింను భారతదేశంలో విలీనం కావడం గురించి తెలియజేయడం జరుగుతుంది. చూడండి, సిక్కింను భారతదేశంలో విలీనం కావడం గురించి తెలియజేసేది మనకు ఆర్టికల్ 2A. 3వ ఆర్టికల్ వచ్చేసరికి నూతన రాష్ట్రాల ఏర్పాటు, తెలంగాణ ఏర్పాటు ఆర్టికల్ 3 అని మనం చెప్పి చాలాసార్లు చదవడం కూడా జరిగింది. నూతన రాష్ట్రాల ఏర్పాటు మరియు వీటి భౌగోళిక ప్రాంతాలు, సరిహద్దుల మార్పు లేదా ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల పేర్లను మార్చడం గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ 3. నెక్స్ట్ ఆర్టికల్ 4 వచ్చేసరికి 2 మరియు 3 ప్రకరణల కింద చేయబడిన శాసనాలు, మొదటి మరియు 4వ షెడ్యూల్ సవరణ మరియు అనుబంధ ఆకస్మిక మరియు పర్యవసన వ్యవహారాలకు అనుగుణంగా పొందుపరచబడినది ఆర్టికల్ 4. నెక్స్ట్ ఆర్టికల్ 5 చూడండి, మనకు ఆర్టికల్ 5 to 11 చూడండి. 1 to 4 అయితే యూనియన్ అండ్ టెరిటరీ, 5 to 11 అయితే మనకు సిటిజన్షిప్. ఈ 5వ ఆర్టికల్ వచ్చేసరికి రాజ్యాంగం ప్రారంభమైనప్పటి నుండి పౌరసత్వానికి సంబంధించినదే ఈ యొక్క 5th ఆర్టికల్. భారతదేశ పౌరసత్వం ఏ రకమైనది అంటే సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వం. ఈ పౌరసత్వం అనే భావన మనం ఏ దేశం నుండి స్వీకరించడం జరిగినది అంటే బ్రిటన్ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగినది. చూడండి, 1వ భాగంలో మనకి ఇంపార్టెంట్ నూతన రాష్ట్రాల ఏర్పాటు ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే 3వ ఆర్టికల్. కేంద్రము మరియు భూభాగాల గురించి తెలియజే ఆర్టికల్ ఏదంటే 1 ఆర్టికల్. నెక్స్ట్ 5వ ఆర్టికల్ వచ్చేసరికి పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్
చూడండి 6వ ఆర్టికల్ పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన కొందరు వ్యక్తుల యొక్క పౌర హక్కుల గురించి తెలియజేసేది 6వ ఆర్టికల్. 7వ ఆర్టికల్ వచ్చేసరికి పాకిస్తాన్కు వలసపోయిన కొందరు వ్యక్తుల యొక్క హక్కులు. 8వ ఆర్టికల్ వచ్చేసరికి భారత సంతతికి చెంది ఇతర దేశాల్లో నివసిస్తున్న వ్యక్తుల యొక్క పౌర హక్కుల గురించి సంబంధించినదే 8th ఆర్టికల్ తెలియజేస్తుంది. 9వ ఆర్టికల్ ఏంటంటే స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని పొందిన వ్యక్తులు భారత పౌరసత్వం రద్దు కాబడటం. 10వ ఆర్టికల్ పౌరసత్వ హక్కులు కొనసాగుట. 11 వచ్చేసరికి పార్లమెంట్ చట్టం ప్రకారం పౌర హక్కుల క్రమబద్ధీకరణ. ఇది మనకు పౌరసత్వానికి సంబంధించి. నెక్స్ట్ మనం ఫండమెంటల్ రైట్స్ చూసినట్లయితే ఆర్టికల్ 12 to 35 ఫండమెంటల్ రైట్స్ తెలియజేస్తుంది. ఇది 3వ భాగంలో కలదు. సో ఆర్టికల్ మనం చూసినట్లయితే 12వ ఆర్టికల్ ఇక్కడ రాష్ట్రం యొక్క నిర్వచనం అని ఇచ్చారు. యాక్చువల్గా రాజ్యం యొక్క నిర్వచనం, స్టేట్ డెఫినేషన్ అంటారు. 13వ ఆర్టికల్ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడము లేదా వాటి విషయంలో అస్పష్టంగా ఉన్న శాసనాలు. నెక్స్ట్ 14 చట్టం ముందు సమానత్వం. చూడండి, చట్టం ముందు అందరూ సమానులే, అయితే లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మనము రాష్ట్రపతి సమానమంటే అవదు. ఎందుకంటే ప్రత్యేక సందర్భాల్లో, ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక హక్కులు ఉంటాయి, లిమిటేషన్స్. చట్టం ముందు అందరూ సమానులే అనేవి ఆర్టికల్ ఏంటంటే 14. 15వ ఆర్టికల్ చూడండి, ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ అన్ని కూడా ఇంపార్టెంట్. ఆర్టికల్ 15 వచ్చేసరికి మతపరంగా, జాతిపరంగా, కులపరంగా, లింగపరంగా. చూడండి ఈ ఎన్ని రకాలని అడుగుతారు. 5 మతం, జాతి, కుల, లింగ లేదా బర్త్ ప్లేస్, జన్మస్థలం ఆధారంగా. ఒకసారి ఎగ్జామ్లో ఏమని ప్రశ్నించారంటే ఎన్ని రకాల డిస్క్రిమినేషన్ ఆర్టికల్ 15లో తెలియజేయడం జరిగినది అంటే 5. ఈ 5 రకాలుగా ఎవరిని కూడా వ్యక్తుల మధ్య భేదం చూపించడం లేదా వివక్షత చూపించడానికి అవకాశం లేదు అని తెలియజేసే ఆర్టికల్ ఏది అంటే 15, ఆర్టికల్ 15 ఆర్టికల్. 16వ ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం. ఇక్కడ కూడా లిమిటేషన్స్. ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు మరి రిజర్వేషన్లు ఎందుకు అంటే ఇక్కడ లిమిటేషన్స్. 17వ ఆర్టికల్ అంటరానితనాన్ని రద్దు చేయడం. ఆర్టికల్ 18 బిరుదుల రద్దు. 19 కొన్ని హక్కులను పరిరక్షించడం కోసం భావాలను వ్యక్తపరిచే హక్కు, ఆర్టికల్ 19. ఆర్టికల్ 20 నేరాలు చేసినందుకు శిక్ష పడిన వారికి రక్షణ. నేరాలు చేసినందుకు శిక్ష పడిన వారికి రక్షణ. ఇంకా చెప్పాలంటే అక్రమ శిక్షల నుండి రక్షణ అని చెప్తారు. ఇది ఆర్టికల్ 21 స్వేచ్ఛగా జీవించే హక్కు అని చెప్తారు. ప్రాణము మరియు స్వేచ్ఛకు రక్షణ అని చెప్పి ఇవ్వడం జరిగినది. ఆర్టికల్ 21A ప్రాథమిక విద్యా హక్కు. ఈ ఆర్టికల్ 21Aనే మనకు ప్రాథమిక హక్కుల్లో అయితే ఆర్టికల్ 21A, అదే ప్రాథమిక విధుల్లో అయితే 51K. ఈ ఆదేశిక సూత్రాల్లో ఉండే అంశము తీసుకొని ప్రాథమిక హక్కుల్లో 21A మరియు ప్రాథమిక విధుల్లో 51Kలో పొందుపరచడం జరిగినది. నెక్స్ట్ 22వ ఆర్టికల్. 22వ ఆర్టికల్ మనం చూసినట్లయితే కొన్ని కేసులకు విరుద్ధంగా అదుపులోకి తీసుకోకుండా రక్షణ. 23, 24 వచ్చేసరికి అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించినది. మనుషుల క్రయ విక్రయాలు మరియు వెట్టి చాకిరీ నిషేధించడం. 24 చైల్డ్ లేబర్, అబాలిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. 23 వచ్చేసరికి బాండెడ్ లేబర్ అబాలిషన్. 24 వచ్చేసరికి చైల్డ్ లేబర్ అబాలిషన్.
25 to 28 వచ్చేసరికి మత స్వాతంత్రపు హక్కు. 23, 24 పీడనాన్ని నిరోధించే హక్కు అని చెప్తాం కదా, అవి. 25 to 28 వచ్చేసరికి మత స్వాతంత్రపు హక్కు. ప్రతి వ్యక్తి తన అంతరాత్మ మరియు స్వేచ్ఛగా తనకు నచ్చిన మతాన్ని అనుసరించడం మరియు ప్రచారం చేసుకునే అవకాశం కలిగి ఉండటం. ఆర్టికల్ 25. 26 మత వ్యవహారాలను నిర్వహించడం పట్ల స్వేచ్ఛ. 27 ఏదైనా ఒక మత వ్యాప్తికి వివరాలు పన్ను రూపంలో ఇవ్వడం కలిగి ఉండే స్వేచ్ఛ. 28 మతపరమైన బోధనలు చేసేందుకు లేదా కొన్ని విద్యా వ్యవస్థలను మతానికి చెందిన ప్రకటనలు చేసుకునే స్వేచ్ఛ. నెక్స్ట్ ఆర్టికల్ 29, 30 సాంస్కృతిక విద్యా విషయపు హక్కు అంటాం. అల్పసంఖ్యాకుల ఆస్తుల పరిరక్షణ. 30 వచ్చేసరికి అల్పసంఖ్యాకులకు విద్యాలయాలను ఏర్పాటు చేసుకుని వాటిని నిర్వహించుకునే హక్కు. ఆర్టికల్ 31 వచ్చేసరికి ఆస్తి హక్కు సముపార్జన లేదా ఆస్తి హక్కుని సంపాదించుకునే హక్కు. ఆస్తిని సంపాదించుకునే హక్కు ఇది రద్దు చేయబడినది, అంటే ప్రాథమిక హక్కుల్లో రద్దు చేయబడినది. మనకు 300A ఇది పొందుపరచడం జరిగినది. నెక్స్ట్ ఆ తర్వాత మనకు ముఖ్యమైన ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసరికి రిట్లు. ప్రాథమిక హక్కులకు రిట్లు అమలు పరిచే హక్కు ఏది అంటే మనకు ఆర్టికల్ 32 కాన్స్టిట్యూషనల్ రెమెడీ అంటాం. ఆర్టికల్ 32. చూడండి, ఆర్టికల్ 31కు సంబంధించి కూడా మనకు కొన్ని 31A, B, C పొందుపరచడం జరిగింది. ఒకసారి చూడండి. 31 వచ్చేసరికి ఆస్తిని సంపాదించుకునే హక్కు. 31A ఆస్తులు మరియు మొదలగు వాటి అర్జనకు సంబంధించి శాసనాలకు మినహాయింపులు అవి. 31B కొన్ని రకాల చట్టాల క్రమబద్ధీకరణకు వెసులుబాటు. 31C కొన్ని ఆదేశక సూత్రాల అమలు విషయంలో చట్టాల నుండి మినహాయింపు. 31D జాతి వ్యతిరేక కార్యక్రమాలకు లేదా వ్యతిరేకమైన చట్టాలు తొలగించడం. ఇవన్నీ ఆస్తి హక్కుకు అనుబంధంగా వచ్చిన ప్రకరణలు. నెక్స్ట్ 32 కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగినది. 33 సాయుధ దళాలకు ప్రాథమిక హక్కులు వర్తింపజేయడంలో పార్లమెంట్ అధికారం కలిగి ఉండటం. 34 ఏదైనా ఒక ప్రాంతంలో సైనిక శాసనం అమలులో ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులపై పరిమితులు కలిగి ఉండటం. చాలా ఇంపార్టెంట్ 34 కూడా. 33 సాయుధ దళాలకు ప్రాథమిక హక్కులు వర్తింపజేయడంలో పార్లమెంట్ అధికారం కలిగి ఉంటుంది. ఇక్కడ 34 ఏదైనా ఒక ప్రాంతంలో సైనిక శాసనం అమలులో ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించడం. 35 ప్రాథమిక హక్కులకు సంబంధించి కొన్ని విషయాలలో అమలుకు శాసనాలు చేసే వెసులుబాటు. ఇవి మనకు ప్రాథమిక హక్కులకు సంబంధించి ఫ్రెండ్స్. చూడండి, మనం 3 భాగాలు డిస్కస్ చేయడం జరిగింది. ఆర్టికల్ 1వ భాగం వచ్చేసరికి కేంద్రము మరియు భూభాగాలు. ఆర్టికల్ 1 to 4 ఆర్టికల్ తెలియజేయడం జరుగుతుంది. 2వ భాగం వచ్చేసరికి పౌరసత్వం. ఆర్టికల్ 5 to 11 ఆర్టికల్స్ తెలియజేయడం జరుగుతుంది. పౌరసత్వం, భారతదేశం యొక్క పౌరసత్వం ఏ రకమైనది అంటే ఏక పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్. ఆర్టికల్ 3 మనకు చూడండి, ఆర్టికల్ 3 వచ్చేసరికి కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించింది. ఆర్టికల్ 3 ఇంపార్టెంట్. ఆ ఆర్టికల్ కూడా 1వ భాగం 2వ భాగం కంప్లీట్ అయింది. 3వ భాగం చూసినట్లయితే ప్రాథమిక హక్కులు ఏ దేశం నుండి ఈ యొక్క అంశాన్ని స్వీకరించడం జరిగినది అంటే అమెరికా. ఆర్టికల్స్ వచ్చేసరికి ఆర్టికల్ 12 to 35 ఆర్టికల్ తెలియజేయడం జరుగుతుంది. ఇవి ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్. చూడండి, మన యొక్క ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.